హలో హాయ్ అండి. చామగడ్డ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం చామగడ్డల్ని నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయాయి. చింతపండుని ఒకసారి ఇలా నీట్గా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా వాటన్నింటినీ ముందుగానే రెడీ చేసుకుంటే కర్రీ చేసుకోవడం త్వరగా అయిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలు మగ్గడం కోసం ముందుగా సాల్ట్ వేసేసాను. తర్వాత కాస్త కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. చామగడ్డల్ని కూడా యాడ్ చేసేసి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అదేవిధంగా కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం కూడా వేసేసి గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. చింతపండు రసం బాగా మరిగి ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.